రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినం ఇటు రీతిగా ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి టెక్నాలజీని బట్టి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి, ఈ ఆరాధనలో మీతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు చక్కని ధన్యత మాకు అనుగ్రహించాడు. మీ అందరికీ కూడా ఈ యొక్క గొప్ప ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా. హల్లెలూయా. మరి మనం ఇక ఆలస్యం చేయకుండా ఈ దిన ఆరాధన కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. మన మధ్యలో దేవ పాస్టర్ గారు ఉన్నారు. మరి అదేవిధంగా ఆర్కెస్ట్రా చెర్రీ అండ్ చందు, పాటలు పాడడానికి జొనీనా, సుమతి పాస్టమ్మ గారు, అదే రీతిగా వీడియో తీస్తున్నటువంటి రాజు, అక్కడ జాన్ ఉన్నారు, వీడియో తీస్తున్న సురేష్ ఉన్నారు. వీరందరూ మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుదాం. ప్రతి ఒక్కరు కూడా కంట మూసుకొని ప్రార్థనలు ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా యొక్క ప్రభువా, నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదపీఠాల చెంతకు వచ్చుటకును తండ్రి, నాయన నిన్ను ఆరాధించుటకును, నీ నామమును మహిమపరచుటకును, మీతో సహవాసము చేయుటకును, మీ మాటలు వినుటకును ప్రభువా, నాయన నీ సన్నిధిలో ఉండుటకును ప్రభువా, మీరు మాకు చూపిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన ఈ ఆరాధన కార్యక్రమం ఎందరైతే వీక్షిస్తూ ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు దర్శించండి తండ్రి. మీ ఆత్మాభిషేకమును ప్రతి ఒక్కరి పైన కృమరించుమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీ హస్తముతో బిడలను తాకుమని అడుగుచూ ఉన్నాము. నీ శక్తితో నింపుమని అడుగుచూ ఉన్నాము తండ్రి. ప్రభువా, ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి, నీవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు. ప్రతి చోట నీ యొక్క శక్తి ఏకరీతిగా ఉంటుంది ప్రభువా. ఆయన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. నీ బిడ్డలందరినీ ప్రభా నీవు ముట్టుమని అడుగుచూ ఉన్నాము తండ్రి. ప్రభా, యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకొనొచ్చు ఉన్నాము. మీ చిత్త ప్రకారం నీ నామమునకు ఘనత కలుగునట్లుగా తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం జరుగునట్లు కృపను అనుగ్రహించండి. ఈ ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి, ఆయన సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతిలో పాత్రలుగా వాడుకునండి అయ్యా. మీ చేతులకు సమర్పించుకొనుచు ఉన్నాము తండ్రి. నీ చిత్తానికి అప్పగించుకొనుచు ఉన్నాం. ఈ సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ సకల మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొనుచు యేసయ్య అత్యంత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని నామమును మహిమపరచుదాం. రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినం ఇటు రీతిగా ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి టెక్నాలజీని బట్టి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి, ఈ ఆరాధనలో మీతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు చక్కని ధన్యత మాకు అనుగ్రహించాడు. మీ అందరికీ కూడా ఈ యొక్క గొప్ప ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా. హల్లెలూయా. మరి మనం ఇక ఆలస్యం చేయకుండా ఈ దిన ఆరాధన కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. మన మధ్యలో దేవ పాస్టర్ గారు ఉన్నారు. మరి అదేవిధంగా ఆర్కెస్ట్రా చెర్రీ అండ్ చందు, పాటలు పాడడానికి జొనీనా, సుమతి పాస్టమ్మ గారు, అదే రీతిగా వీడియో తీస్తున్నటువంటి రాజు, అక్కడ జాన్ ఉన్నారు, వీడియో తీస్తున్న సురేష్ ఉన్నారు. వీరందరూ మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన కార్యక్రమాన్ని
ప్రారంభించుదాం. ప్రతి ఒక్కరు కూడా కంట మూసుకొని ప్రార్థనలు ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యొక్క ప్రభువా, నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదపీఠాల చెంతకు వచ్చుటకును తండ్రి, నాయన నిన్ను ఆరాధించుటకును, నీ నామమును మహిమపరచుటకును, మీతో సహవాసము చేయుటకును, మీ మాటలు వినుటకును ప్రభువా, నాయన నీ సన్నిధిలో ఉండుటకును ప్రభువా, మీరు మాకు చూపిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన ఈ ఆరాధన కార్యక్రమం ఎందరైతే వీక్షిస్తూ ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు దర్శించండి తండ్రి. మీ ఆత్మాభిషేకమును ప్రతి ఒక్కరి పైన కృమరించుమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీ హస్తముతో బిడలను తాకుమని అడుగుచూ ఉన్నాము. నీ శక్తితో నింపుమని అడుగుచూ ఉన్నాము తండ్రి. ప్రభువా, ఎక్కడ ఉన్నప్పటికీ నీ తండ్రి, నీవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు. ప్రతి చోట నీ యొక్క శక్తి ఏకరీతిగా ఉంటుంది ప్రభువా. ఆయన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. నీ బిడ్డలందరినీ ప్రభా నీవు ముట్టుమని అడుగుచూ ఉన్నాము తండ్రి. ప్రభా యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకొనొచ్చు ఉన్నాము. మీ చిత్త ప్రకారం నీ నామమునకు ఘనత కలుగునట్లుగా తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం జరుగునట్లు కృపను అనుగ్రహించండి. ఈ ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి, ఆయన సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతిలో పాత్రలుగా వాడుకునండి అయ్యా. మీ చేతులకు సమర్పించుకొనుచు ఉన్నాము తండ్రి. నీ చిత్తానికి అప్పగించుకొనుచు ఉన్నాం. ఈ సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ సకల మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొనుచు యేసయ్య అత్యంత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని నామమును మహిమపరచుదాం. ఈ యొక్క సమయంలో పాటలు పాడుతూ ప్రభువును స్తుతించడం. ఇశ్రాయేలు చేయు స్తోత్రములకు ఆ యొక్క పాటలు పాడుతూ ప్రభువును స్తుతించడం.
నేను నమ్ముతున్న దైవం అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచులో మీ అందరికీ వచ్చి కాబట్టి మీరందరూ కూడా మీ గృహాల్లో ఉంటూ మరి ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు అందరూ చప్పట్లు కొడుతూ మాతో కలిసి పాడుతూ దేవుని నామాన్ని కనపరచాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నామండి. నా కేడమా నా దుర్గమా నేను నమ్ముకున్న దైవమా. మహాగణుడైన దేవుని నామమును ఆరాధన చేసి మహిమపరచుదాం. మాతో పాటు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ పాడుచు వందనము యేసయ్య అనేటువంటి యొక్క పాటలు పాడుచు దేవుని నామమును మహిమపరచుదాం. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించుదాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వరాన్ని ఆయనను మహిమపరచడానికి ఉపయోగించుదాం. ప్రతి ఒక్కరు పాడుదాం. వందనము యేసయ్య.
చెప్పి మా అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కట్టు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పాదాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా తండ్రి. నాయన ఇదిగో ప్రభువా, గడిచిన వారం నుంచి వారం వరకు మమ్మల్ని అందరినీ సురక్షితంగా సజీవంగా కాచి కాపాడారు ప్రభువా తండ్రి. ఈ సమయంలో మీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని ఒక్కొక్కరిని క్షమించండి ప్రభువా నాయన. ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో జరగవలసిన ప్రార్థన ప్రభువా, మీ ఆలయంలో జరగవలసిన ప్రార్థన ప్రభువా తండ్రి. కరోనా తెగులు ద్వారా ప్రభువా తండ్రి ఇంటికే మేము పరిమితమై ప్రభువా మీ ఆరాధనను జరుపుకుంటున్నాం ప్రభువా తండ్రి. మా మధ్య మీరు ఉండండి ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి నాయన. మీ పాదాలు స్తోత్రం ప్రభువా. ఈ జరగబోయే ఆరాధన ఆదిన నుంచి వరకు మీరే జయప్రదంగా జరిగించుకోండి ప్రభువా. ఇదిగో తండ్రి, మీ యొక్క బిడ్డల ప్రభువా నోటుకు నోరుగా ఉండి ప్రభువా మీ పర్లకు వర్తమానాలతో నింపండి ప్రభువా. యేసయ్య దేవా నాయన, వింటున్న మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మాకు మంచి మనసు దయచేయండి ప్రభువా. వాక్యాన్ని విని ప్రభువా వాటిని అనుసరించి నడుచుకునే భాగ్యం నాకు మాకు అందరికి అనుగ్రహించే ప్రభువా తండ్రి. నైనా ఇదిగో తండ్రి నైనా ప్రభువా, ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థన చూస్తున్నారు ప్రభువా, వారందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించే ప్రభువా. వారికి ఏ ఒక్క లోటు లేకుండా తండ్రి నాయనా మీ కృప చూపించండి, మీ దయ చూపించండి ప్రభువా నాయనా తండ్రి. యేసయ్య దేవా ప్రభువా, ఈ కరోనా తెగులు త్వరలో ప్రభు మీరు తగ్గించండి నాయన, దూరపరచండి ప్రభువా. ఈ చుట్టుపక్కల రాకుండా చేయతండి నాయన. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా నాయన. నేను నమ్ముకున్న బిడ్డ ప్రభువా ఎంతో మంది నిరాశలు అయిపోయారు ప్రభువా, ఎంతో మంది నాయన దిక్కులేని వారికి అయిపోయారు తండ్రి. తిండికి తిండి లేక ప్రభువా, ఉండటానికి నీడ లేక తండ్రి ఎంతో మంది ప్రభువా అనాథులై ప్రభువా చెట్టు కింద కొట్ల కింద ఎంతో మంది కలరాసుకుంటున్నారు నాయన. వారిని అందరిని ఆదరించండి, కాపాడండి, కనికరించండి ప్రభువా నాయన. మీ స్తోత్రాలు ప్రభువా. మోయబడిన సత్యదర్పుడు ప్రభువా త్వరలో తిరగబడడానికి సహాయం చేయతండి నాయన. మేమందరం కూడా మీ సన్నిధికి వెళ్ళి ప్రభువా త్వరలో తండ్రి మేము ప్రార్థించుకునే భాగ్యం దయచేయబడుతున్నాం ప్రభువా నాయన. ఈ కూడి ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా నాయన తండ్రి. ఈ కోడం చుట్టూ కూడా మీ పరిశుద్ధ రకం కంచి కట్టించి మీ దేవుడిని కావాలి తండ్రి. ఆదిన నుంచి వరకు మీరే జయప్రదంగా జరిగించుకోమని ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. 68వ కీర్తన 20వ వచనం వరకు మనం చదువుకున్నాం. మరి ఈ వారం 21 నుండి 35 వరకు మనం చదువుకుందాం. మరి కీర్తన ప్రతి వాక్యములుగా కీర్తన భాగాన్ని మనం చూద్దాం. నేను 21వ వచనాన్ని చదివినప్పుడు మీరు 22వ వచనాన్ని అలా చదువుదాం. చివరి వచనాన్ని అందరూ కలిసి చెబుదాం. ప్రతి ఒక్కరు మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచి 68వ కీర్తన 21 నుండి 35 వరకు ఈ దినం మనం చదువుకుందాం. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును, మానక దోషములు చేయు వారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములో నుండి వారిని రప్పించెదను. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగును. దేవా, నీ గమనములు పరిశుద్ధ స్థలమునకు పోవు, నా రాజకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకులు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి, తంతి వాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారారా ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడకు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు, యూదా అధిపతుల పరివారం అచ్చట ఉన్నది. జెబూలూను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆగోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు, కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి,
ప్రభువుని కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువాని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడజేయును, అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమం అనుగ్రహించుకున్నాడు. దేవుడు స్తుతినందును. వారి యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవ పాస్టర్ గారు వాక్య పరిచర్య చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క మాటలు విని ఆశీర్వదించబడాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎమానియల్ చర్చి మినిస్ట్రీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను చూస్తూ, ఈ యొక్క ఆరాధన మాతో పాటు ఆరాధన చేస్తూ, ఈ యొక్క వాక్యాలు వింటూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. అంతేకాకుండా ఈ యొక్క వర్తమానాలు వింటూ మీరు పెట్టేటువంటి ఆ యొక్క మెసేజ్లు, ఆ యొక్క ఫోన్ కాల్స్ మాకు వచ్చినప్పుడు మేము ఎంతగానో మీ యొక్క మెసేజ్ల ద్వారాగా, మీ ఫోన్ కాల్స్ ద్వారాగా మేము ఎంతగానో ప్రోత్సహించబడుతూ ఉన్నాం. మరి ఈ యొక్క సమయంలో కొద్దిసేపు వాక్య భాగాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుండి దినవృత్తాంత గ్రంథము 2వ దినవృత్తాంత గ్రంథములు 7వ అధ్యాయము 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడి యొక్క వాక్యమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చదవబడినటువంటి వాక్యము మనందరం కూడా విన్నాం. ఈ యొక్క మాట ఎవరు చెబుతూ ఉన్నారు? ఆలోచన చేసినట్లయితే ప్రభు అయినటువంటి దేవుడు ఈ యొక్క మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాట ఏ సందర్భంలో ఎవరికి తెలియజేస్తున్నాడు? ఈ యొక్క మాటను సొలొమోనుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటను ఏ సందర్భంలో తెలియజేయవలసి వస్తుంది? సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు, మందిరాన్ని కట్టించాడు. అయితే మందిర ప్రతిష్టారాధన కార్యక్రమానికి అనేక మందిని పిలిచాడు. అందరూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి బలులు అర్పించడానికి అనేకమైనటువంటి బలులు అక్కడ అర్పించాడు. అయితే ఆ యొక్క సమయంలో బలులన్నీ అర్పించి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆ యొక్క బలులన్నీ కూడా దహనం చేయబడి ఇటు రీతిగా జరిగినటువంటి తరువాత మరి ఆ యొక్క దేవుని యొక్క మహిమ చేత మందిరం అంతా కూడా నింపబడింది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మందిరం నింపబడినటువంటి తరువాత ఈయన ఏం చేశాడని అంటే, నేను చెప్పిన ప్రతిదీ కూడా క్రమంగా జరిగింది, దేవుడు చెప్పిన విధంగా నేను చేశాను అని ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంచుమించు 7 దినములు అయిపోయినాయి. 8వ దినమున రాత్రి కాల సమయంలో ప్రభువు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనుకి ప్రత్యక్షమయ్యి మరి సొలొమోనుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి మాట్లాడుతున్నాడు అని అంటే, ఇదిగో ఆకాశము, అక్కడ మనం చూసినట్లయితే 13వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడి ఉన్న కొన్ని మాటలు చూడండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని. చాలండి. ఇక్కడ చూసారా, ప్రభు అయినటువంటి దేవుడు ఆ యొక్క సొలొమోనుకు తెలియజేస్తున్నాడు.
నువ్వు అర్పించిన పనులు ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. అయితే నువ్వు కట్టినటువంటి యొక్క మంత్రం మీద నా మహిమ ఎప్పుడు ఉంటుంది. అయితే ప్రజల విషయంలో ప్రజలందరూ నా మాట విన్నప్పుడు వారికి ఎంతో ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఎప్పుడైతే నా యొక్క ప్రజలు నా మాట వినరో నేనేం చేస్తానో తెలుసా? వాన కురియకుండా నేను చేసేస్తాను. వాన కురియకపోతే పంటలు పండుతాయండి, పంటలు పండవు. అంతేకాకుండా ఒకవేళ పంటలు పండినాయి అనుకుందాం, మిడతల దండను పంపించి పంటలన్నీ కూడా నాశనం చేసేస్తున్నాను అంటున్నాడు. ఇంకా ఆ యొక్క ప్రజలు కనుక దేవుని యొక్క మాటను వినకపోతే ఆయన ఇంకా ఏం పంపిస్తానంటున్నాడు? తెగులు, ప్రజల మీదకి తెగులు పంపిస్తానని అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ మూడు కూడా నేను పంపిస్తాను. అయితే ఇటువంటి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రజలు ఏం చేయాలి? నేను నీకు తెలియజేస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. ఎవరికి తెలియజేస్తున్నాడు అని అంటే సొలొమోనుకి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? అంటున్నాడు, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్ముడు తాము తగ్గించుకోవాలి. ఎప్పుడు తగ్గించుకోవాలో తెలుసా? ఇదిగో ఒకవేళ వర్షాలు ఆగిపోయినాయి అనుకుందాం, లేకపోతే పంటలు పండటం లేదు, మిడతల దండలు వచ్చి తినేస్తున్నాయి, దేశం మీదకి తెగులు వచ్చినప్పుడు ఇక ప్రజలు ఏం చేయాలని అంటే మొట్టమొదటిగా తమ్మును తాము తగ్గించుకోవాలంట, ప్రార్థన చేయాలంట, వెతకాలంట, చెడు మార్గములను విడిచిపెట్టాలంట. విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అటువంటి సమయంలో దేవుడు ఆ యొక్క ప్రార్థన వింటాడంట, వారిని చూస్తాడంట, ఆ తెగులు నాపు చేస్తాడు, వర్షాలు కురిసే విధంగా చేస్తాడు, పంటలు పండే విధంగా చేస్తాను. ఇదిగో ఈ యొక్క విషయాన్ని నేను నీకు తెలియజేస్తున్నానని ప్రభు అయినటువంటి దేవుడు సొలొమోనుకి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. అంటే వర్షాలు కురవటం లేదు అని అంటే కురవకుండా ఆపు చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందనంటే ప్రభు అయినటువంటి యెహోవా దేవునికే ఉంది. మన సహజంగా వర్షాలు కురవటం లేదు, ఎలాగ ఏం చేయాలని అనుకుంటా ఉంటాం, కానీ వర్షాలు ఎందుకు కురవటం లేదు? ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మానవులు ఒకవేళ దేవుని మీద విరోధమైన భావన కలిగి, అంటే దేవునికి ఇష్టలుగా ఉండకుండా మరి దేవునికి కోపాన్ని కలగ చేస్తూ ఉన్నప్పుడు ప్రభు చేసేటువంటిది ఏంటంటే భూమి మీద వర్షాలు కురవకుండా ఆపు చేసేస్తాడంట. అంతేకాకుండా మరి పండినటువంటి పంటలన్నీ కూడా తినేవేయటానికి, ఆ పంటలు ఎవరు తింటారండి? పండినటువంటి పంటలు మనం తింటూ ఉంటాం. అయితే మనకి ఆ యొక్క పంట మన వరకు రాకుండా ఉండటానికి ప్రభు ఏం చేస్తాను అని అంటున్నాడంటే మిడతల దండను పంపిస్తాడంట. ఆ మిడతలు అవి ఏం చేస్తున్నాయంటే ఆకులతో సహా పూర్తిగా ఆ యొక్క పంటను పూర్తిగా తినేస్తున్నాయి. ఆ పంట పాడైపోతుంది. అంటే మన వరకు రాదు. మన వరకు రానప్పుడు మనకి ఏమవుతుందని అంటే కరువు అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ కరువు అనేటువంటిది మనకి రావటం వల్ల ఈ ఆకలి బాధతో మనం ఏం చేస్తున్నామో తెలియదు. మనం అప్పుడు అంటూ ఉంటాం అన్నమాట, కడుపు నిండగా తిండి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామనంటే దేవుడు మనకి గుర్తుకు రాడు. సహజంగాను మనకి కడుపు నిండా తిండి దొరికినప్పుడు, మనం చక్కగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయలేం, ప్రభువుని స్తుతించలేం, ఆయనకి ఇష్టలుగా ఉండలేరు. అటువంటి సమయంలో వీరు ఏం చేస్తూ ఉంటారని అంటే దేవునికి కోపాన్ని కలగ చేసినప్పుడు వీరిని ఏ విధంగా నా దగ్గరికి తెచ్చుకోవాలనేటువంటిది ప్రభువుకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడని అంటే ఆ పంటను తినేయడానికి మిడతలకి ఆజ్ఞాపిస్తాడంట. మిడతలు వచ్చి పంటలు తినేస్తూ ఉంటాయి. మనం చూసినట్లయితే సౌత్ ఆఫ్రికా ఆ ప్రాంతాల్లో మరి మిడతల దండులు వచ్చి పంటలు తినేస్తున్నాయని మరి తెలియజేస్తారు. మనకు వచ్చినటువంటి వాట్సాప్ వీడియోలో కూడా మనం చూసాం. అంతకు ముందు మనం ఆలోచన చేసినట్లయితే గత 5 సంవత్సరాల క్రితం అనుకుంటాను వర్షాలు ఆగిపోయినాయి. మరి ఏం చేస్తారు? దేవుని పిల్లలు అందరూ కూడా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారు. మరి మిడతల దండలు వచ్చినాయి, దాని కొరకు ప్రార్థన చేశాం. ఇప్పుడు 3వది ఏమొచ్చిందంటండి? 3వది తెగుళ్ళు వస్తాయంటండి. దేశంలో ఉన్నటువంటి ప్రజల మీదకి తెగులు వచ్చినప్పుడు మీరేం చేయాలో తెలుసా అంటున్నాడు ప్రభు. ఏం చేయాలి? నా పేరు పెట్టబడినటువంటి నా జనాంగము ఏం చేయాలో తెలుసా? తమ్ముడు తాము తగ్గించుకోవాలని అంటున్నాడు. మనం ఆలోచన చేస్తే ప్రభు సెలవిస్తున్నాడు, నేను మీ పట్ల కార్యం చేయాలని అంటే, వచ్చినటువంటి తెగుల్ని దూరపరచాలని అంటే, ఆ పంటలు బాగా పండాలి అని అంటే, వర్షం కురిసే విధంగా చేయాలి అని అంటే, నా కోపం తగ్గాలి అని అంటే మీరేం చేయాలో తెలుసా? తమ్ముడు తాము తగ్గించుకోవాలంట.
మనం ఆలోచన చేస్తారా? తమ్ముడు తాము తగ్గించుకోవాలి, అంతేకాకుండా నన్ను వెతకాలి అని అంటున్నాడు, ప్రార్థన చేయాలి, వెతకాలి అని అంటూ ఉన్నాడు. అంతేకాకుండా చెడు మార్గములను విడిచిపెట్టాలి అని అంటున్నాడు. ఇక్కడ 4 అంశాలు ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఈ 4 అంశాలు కనుక మనం కరెక్ట్ గా చేసినట్లయితే మన దేశం మీదకు వచ్చినటువంటి ఈ తెగులు దూరం అయిపోతుంది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలనంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే, నువ్వు చక్కగా నువ్వు బయట తిరగాలి, సంతోషంగా నీ కుటుంబంతో ఉండాలి అని అంటే నువ్వు చేయవలసినటువంటి పనులు 4 పనులు నువ్వు చేయాలి. మొట్టమొదటిది ఏమంటున్నాడండి? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకుంటున్నావా? ఈ రోజున ఆలోచన చేస్తే దేవుని యొక్క మందిరానికి రాకుండా అటు ఒకవేళ అనేక మంది జనాంగం తిరుగుతూ ఉన్నారు. ఆదివారం మందిరానికి రావాలి అని అంటే అది ప్రభువు సెలవిచ్చినటువంటిది. 6 దినాలు కష్టపడు, 7వ దినాన నువ్వు విశ్రాంతిగా ఉండాలి, నా మందిరంలో ఉండాలి, నన్ను స్తుతించాలి, ఆరాధించాలి. అది చేస్తున్నారు అని అంటే అనేక మంది దేవుని స్తుతించకుండా, ఆరాధించవలసిన సమయంలో ఆరాధించకుండా దేవునికి దూరస్తులైపోతూ ఉన్నారు. అయితే నీవు ఏ విధంగా ఉంటున్నావు అంటే, నేను ఏదో ఉద్యోగం చేయాలి, లేకపోతే ఏదో వ్యాపారం చేయాలి, ఏదో పని చేయాలి అని నువ్వు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, నీ ఇంటి వారికి కావచ్చు, ఒకవేళ దేవుడి సేవకులే కావచ్చు, నువ్వు ఆదివారం నాడు ఏ విధంగా వ్యాపారానికి వెళ్ళిపోతున్నావు, లేకపోతే పని చేయడానికి వెళ్ళిపోతున్నావు, ఈ దినమున దేవుని స్తుతించవలసినటువంటి సమయం అని అన్నప్పుడు నువ్వు పైకి అలేగాంచినా కానీ నీ మనసులో ఏమనుకున్నావు తెలుసా? నాకు తెలియదు అంటే మీరు చెప్పాలా, నేను ఎలా బ్రతుకుతాను నేను అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. అది తగ్గింపు హృదయం కలిగి లేనటువంటి మనుషులు చెప్పేటువంటిది. ఆలోచన చేసినట్లయితే నువ్వు దేనిలో తగ్గించుకుంటున్నావు? సహజంగా దేనిలోనూ తగ్గించుకోకుండా ఉంటున్నారు. నువ్వు తగ్గించుకోవాలి. ప్రభువు తగ్గించుకున్నాడు. కీర్తనకాడు అంటున్నాడు, కీర్తన గ్రంథంలో 51వ కీర్తన 17వ వచనంలో, వీరికి కలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన వాళ్ళు. నీకు ఎప్పుడు నువ్వు తగ్గించుకుంటావు అని అంటే, నీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, నీకు వచ్చినటువంటి రోగమును బట్టి, లేకపోతే ఏదో నీ మీదకి విపత్తు వచ్చినప్పుడు నీవు అప్పుడు మాత్రమే నీవు కన్నీరు కార్చగలవు. అంటే మరణం నీ ఎదురుగుండా ఉన్నప్పుడు, నీ మీదకి రాబోతూ ఉన్నప్పుడు, శత్రువులు నీ మీదకి రాబోతూ ఉన్నప్పుడు, నీవు అప్పుడు మాత్రమే నువ్వేం చేస్తావు అని అంటే, నువ్వు తగ్గించుకుని, అయ్యా నాకు దిక్కు ఎవరు లేదు, నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు, నీవు తప్ప నాకు ఎవరు లేరని ప్రార్థన చేస్తా. అప్పుడు మాత్రమే నువ్వు మోకరెళ్తావు, అప్పుడు మాత్రమే నీవు తగ్గించుకుంటావు. మిగిలిన సమయాల్లో నువ్వు తగ్గించుకోవచ్చు కదా. అపాయం నీ మీదకి రాకమునిపే నీవు తగ్గించుకుని దేవుని స్తుతించినట్లయితే, నిన్ను నీవు తగ్గించుకుని నీ దేవుని హెచ్చించినట్లయితే ఆయన నీ మీదకి ఏ అపాయం రాకుండా చేస్తాడు. నువ్వు ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉంటావనంటే, నేను హెచ్చించబడాలి, అందరిలో కంటే ఒక గొప్పవాడిగా నేను ఉండాలి, అందరిలో కంటే ఒక మంచి సింహాసనం మీద నేను కూర్చోవాలి, నేను చేసేది గొప్ప, లేకపోతే నేను చేసినటువంటిది ప్రజలందరూ చూసి నన్ను మెచ్చుకోవాలి. ప్రజల మెప్పు కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావేమో, దేవుని మెప్పు కొరకు నువ్వు ప్రయాసపడటం లేదేమో. ప్రజలందరూ నువ్వు చేసినటువంటి పనిని బట్టి ఒకవేళ అందరూ నిన్ను పొగడాలి, పొగిడితే నువ్వు ఎలాగంటున్నావు. కానీ ఆ యొక్క సమయంలో ప్రజలందరి ముందు నా ఏ సైడ్ కనుక నువ్వు హెచ్చిస్తే దేవుడు ఏ తెగులు నీ మీదకి రానివాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడండి? రెండవదిగా అక్కడ ఏమంటున్నాడంటే, ప్రార్థన చేయాలంట. ఏది చేయాలండి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు, ప్రభువా వారిని దీవించు, వీరిని దీవించు, ఇదిగో ఎక్కడ ఉన్నటువంటి వారిని దీవించండి, వీరందరినీ దీవించండి, వారిని స్వస్థపరచండి, వారిని బాగు చేయాలని నీవు ప్రార్థన చేస్తున్నావు. అయితే ప్రార్థన చేసేటువంటి నీవు నీ యొక్క హృదయము ఏ విధంగా ఉంది? దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయడానికి నీ యొక్క హృదయము సరి అయినటువంటి రీతిలో ఉందా లేదా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. అబ్రహాం అంటున్నాడు, ప్రార్థన చేయడానికి, దేవుడితో మాట్లాడటానికి, ఆ లోతు గురించి ఆ ప్రార్థన చేయటానికి ఈయన ఎంత భయపడుతున్నాడు అని అంటే, ఈయన అంటున్నాడు, ప్రభువు దగ్గర మాట్లాడటానికి నేను తెగిస్తూ ఉన్నాను, ప్రార్థన చేయడానికి తెగిస్తున్నాడు అంటే. దేవుడికి స్తోత్రాలు చెల్లించడం. హల్లెలూయా. ఆలోచన చేస్తారా అంటే,
నీ యొక్క హృదయాన్ని నువ్వు సరి చేసుకోవాలి. ప్రార్థన చేసే ముందు నీలో ఏమి తప్పులు ఉన్నాయో, ఒకవేళ నిన్ను బట్టి దేవునికి ఆయాసకరంగా ఉందేమో, నువ్వు చేసే పనులు, లేకపోతే నువ్వు చేసే ప్రవర్తన, నీవు చూసే చూపు, లేకపోతే నీ యొక్క మనసు, నీ యొక్క ఆలోచన, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో నీవు మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే, నువ్వు చేయవలసింది ఏంటంటే నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. నువ్వు దేవునికి ఇష్టమైన రీతిలో ఉన్నావు లేదా అనేటువంటి నేను పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుని, అయ్యా నేను ఈ పాపం చేస్తూ ఉన్నాను, నన్ను క్షమించు, నేను ఇక ఎప్పుడు ఈ పాపం చేయను. అయ్యా నేను ఈ సిగరెట్ తాగుతూ ఉన్నాను, ఈ సిగరెట్ వల్ల నా శరీరానికి హానికరంగా ఉంది. అయ్యా ఇదిగోనైనా ఈ సిగరెట్ నేను త్రాగడం మానేస్తున్నాను. ఆయన ఈ మత్తు పానీయాలు నేను త్రాగటం మానేస్తున్నాను. ఎప్పటి వరకు నీకు ఆయాసకరమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను. అయ్యా నేను ఇవన్నీ మానేస్తున్నాను. అయ్యా దయతో నా ప్రార్థన ఆలకించని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేశము బాగుంటుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ తప్పుదాలని ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబం బాగుంటుంది. ఆ పంటలు చక్కగా పడుతున్నాయి, దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. అంతేకాకుండా దేశం మీదకి వచ్చినటువంటి తెగులు పోవాలంటే మొట్టమొదట నీవు మార్పు చెందాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, ఏమండి క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు, ముస్లింలు ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ఎవరెవరో ప్రార్థన చేస్తున్నారు, ఏ దేవుడు బాగు చేయలేడా, ఆ దేవుడు ఆపు చేయలేడా తెగులు అని అంటున్నాడు. ఆలోచన చేస్తే దేవుడు తెగులు ఆపు చేయగలిగిన సమర్థుడు ఆయన. ఇంకా ఎందుకు అత్యరీతిగా ఉన్నారంటే నీకులాగానే అనేక మంది ప్రశ్నించిన వారిగానే ఉంటున్నారు, కానీ నీ యొక్క మనసును సరి చేసుకుని నా వలనే ఒకవేళ ఇంటి రీతిగా జరుగుతుందేమో అని నీ అంతటా నీవు నీ హృదయాన్ని సరి చేసుకుని దేవుడి దగ్గర మోకరించి నువ్వు మనసు పూర్తిగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ తెగులు ఎప్పుడూ ఆగిపోతుంది. దేవుడి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఏమండి దేవుడు ఆ మనుషులు ఎంతమందిని చంపేస్తాడా అని అంటున్నారు. ఆయన దేవుడు, మన మనుషులు, మన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజున ఇంటిలో ఉన్నటువంటి మేము బయటికి వెళ్ళినప్పుడు పోలీసులు అనేటువంటి వారు ఉన్నారు. కొడతావా, కొట్టేస్తావు నువ్వు నన్ను అని ఒకవేళ ఎదురుగా వెళ్తే వాళ్ళు ఏం చేస్తారండి, ఆ పోలీసులు ఏం చేస్తారు, కొడతావా అని పోలీసుల దగ్గరికి వెళ్తే కొడతారు. కొట్టేస్తావు ఏంటి అని అంటే కొడతారు ఖచ్చితంగా. వాళ్ళకి ప్రభుత్వం అధికారం ఇచ్చింది. ఎందుకనంటే ఎందుకు కొడుతున్నారు, నిన్ను బాగు చేయటానికి, నువ్వు చక్కగా ఇంట్లో ఉంటావని. అదేవిధంగా దేవుడు కూడా ఎందుకు ఈ విధమైనటువంటి తెగులు పంపిస్తున్నాడు, ఎందుకు ఈ విధంగా అనేక మంది ప్రజలు చనిపోతున్నారు అని అంటే దేవుని మాటను వినకపోవటం వలననే, మన హృదయాన్ని మనం సరి చేసుకోకపోవటం వలననే, ఇక సరైనటువంటి ప్రార్థన మనం చేయకుండా ఉండటం వల్లనే ఇవన్నీ కూడా వస్తున్నాయి. అందుచేత మొట్టమొదటిది మనం ఏం చేయాలంటే మనం తగ్గించుకోవాలి. రెండోదిగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకుని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు మారిపోయి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. మూడవది ఏం చేయాలి, నన్ను వెతకండి అని అంటున్నాడు. ఏం చేయాలంటే ఆయనను వెతకాలి. ఎలా వెతుకుతావు నువ్వు? సహజంగా నువ్వు ఒక ఉద్యోగం కావాలి అని అంటే ఇంతకు ముందు మనం ఏం చేస్తూ ఉండేవారంటే ఒక అప్లికేషన్ పెట్టేవాళ్ళం. పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తాడా అని వెతుకుతూ ఉండేవాళ్ళం మనం. ఎందుకు? ఆయన ఒకవేళ రిప్లై తీసుకొస్తాడేమోనని. ఒకవేళ రిప్లై తీసుకురాకపోయినా ఆ యొక్క ఉద్యోగం గురించి ఏ యొక్క లెటర్ రాకపోయినా సరే వెంటనే మనం ఏం చేస్తూ ఉండేవాళ్ళం అంటే ఆ పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు అనిపించింది కాసు కూర్చుని ఎదురుమంటే వెళ్ళిపోయి, అయ్యా నాకేమైనా లెటర్ వచ్చిందండి, నాకేమైనా లెటర్ వచ్చిందా అని అడుగుతుంటాం. అంటే పోస్ట్ మ్యాన్ కొరకు మనం వెతుకుతూ ఉన్నాం. మనం ఆయన ఎప్పుడు వస్తున్నాడు అడుగుతున్నాం, తెలుసుకుంటున్నాం. అదే విధంగా మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు ప్రార్థన పూర్వకంగానే నువ్వు వెతకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగానే నువ్వు వెతుకువాడిగా ఉండాలి. నువ్వు ప్రార్థనలోనే ఆయనను స్తుతించాలి, ప్రార్థనలోనే నువ్వు ఆరాధించాలి. ఎందుకంటే కీర్తన గ్రంథంలో 27వ కీర్తన 8వ వచనంలో వ్రాయబడి ఉంది. అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, నేను పాడేదను యెహోవాను బట్టి ఉత్సాహధ్వని చేసేదను అని వ్రాయబడి ఉంది. చదవండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో అక్కడ వ్రాయబడి ఉంది 27వ కీర్తన 8వ వచనం. నా సన్నిధి వెతుకుడని సెలవీయగా యెహోవా
నీ సన్నిధిని నేను వెతకెదనని నా హృదయము నీతో అనెను. నా హృదయం నీతో అనెను. నీ ముఖమును నాకు దాచుకుము. కీర్తన 27వ అధ్యాయం 8వ వచనంలో నేను పాడేదను యెహోవా నేను కంఠధ్వని ఎత్తి ఆ, నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము అని 6వ వచనంలో నేను 6వ వచనంలో రాయబడి ఉంది. నేను పాడేదను యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేది. దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నీవు దేవుని అడిగినప్పుడు నీవు అడిగేస్తాను కదా అని నీవు విడిచిపెట్టేసి మనం తిరగడం కాదండి. ఏదో అనాలోచనగా ఉండటం కాదు. దేవునికి మనం ఒక అప్లికేషన్ పెట్టాం. మనం అప్లికేషన్ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన అప్లికేషన్ చూసి నీవు యోగ్యుడవో కాదో అని ఆయన నీ వైపుకి చూచినప్పుడు, ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకుండా దేవునికి ఇష్టడిగా కాకుండా ఒకవేళ నువ్వు ఆ సమయంలో ఆయన నిన్ను చూస్తూ ఉన్నప్పుడు ఏవో పనులు చేసుకుంటూ లేకపోతే ఏదో టీవీ దగ్గర కూర్చోవటమో లేకపోతే ఏదో విధంగా ఉన్నట్లయితే ప్రయోజనం లేదు. నీవు ఆయనకి అప్లికేషన్ పెట్టావు. ఏంటి? ప్రభువా, నా కుటుంబంలో ఈ శోధన వచ్చింది, దూరపరచండి. ప్రభువా, నా దేశంలో తెగులు వచ్చింది, దూరపరచండి అని ప్రార్థన అప్లికేషన్ అనేటువంటిది నువ్వు ఒకటి పెట్టావు. అయితే ఆయన నువ్వు పెట్టినటువంటి అప్లికేషన్ చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు చూసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అని అంటే, నువ్వు ఆ ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను వెతుకుతూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే అట్టి రీతిగా వెతుకుతూ ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే ఉత్సాహధ్వని చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నావో, వెంటనే ఆయన కార్యం చేయడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ప్రార్థన అనేటువంటి అప్లికేషన్ పెడుతూ ఉన్నారు, కానీ అప్లికేషన్ పెడుతున్నారు, దాని విషయంలో వెతకటం లేదు. ఏం చేస్తున్నారు? ఆ దేవుడు చూసుకుంటాడులే అని అనుకుంటున్నాం, కానీ దేవుడు చూసుకుంటాడు, దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. కానీ నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే, ప్రార్థన పూర్వకంగా నువ్వు వెతుకుతూ ఉండాలి. నీ యొక్క హృదయంలో నుండి ప్రభువుని స్తుతి ఆరాధన కావాలి. ఆయన కోరుకుంటున్నటువంటిది ఆయనను స్తుతించాలని, ఆయనను మాయపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుచేత నువ్వు ఏం చేయాలంటే, నువ్వు హృదయపూర్వకంగా వెతుకువాడవగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. చివరిగా మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మొట్టమొదటిది నిన్ను నీవు తగ్గించుకోవాలి, రెండవది ప్రార్థన చేయాలి, మూడవది ఆయన వెతకాలి, నాలుగవది ఏంటో తెలుసా? చెడు మార్గములను విడిచిపెట్టాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన చేసేటప్పుడు నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని చెప్పాను కదా. ఈ యొక్క పరిశీలన చేసుకున్నప్పుడు దేవునికి ఇష్టం కానటువంటిది ఏదైతే నీ హృదయంలో ఉందో అది విడిచిపెట్టేయాలి. ఎందుకు? ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ యొక్క చెడుతనం అనేటువంటిది, ఒకవేళ పాపం అనేటువంటిది, ఒకవేళ అసూయ అనేటువంటిది, ద్వేషం అనేటువంటిది మనసులో ఏది ఉందో దేవునికి ఇష్టం కానటువంటిది, అవన్నీ కూడా ప్రభు చూస్తూ ఉన్నప్పుడు అవన్నీ ఒక తెర మీద కనిపిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. అవి మానవుని యొక్క హృదయంలో ఉండేటువంటి ప్రతి ఆలోచన ఆయనకి కనిపిస్తూ ఉంది. నిన్ను చూస్తూ ఉన్నప్పుడు సహజంగా మానవులైతే నిన్ను చూస్తున్నప్పుడు మంచి వస్త్రాలు ధరించో, చాలా బాగున్నావు అని అనుకుంటున్నారు. కానీ నీ మనసులో ఏముందో ఏ మానవుడు చెప్పలేడు. నువ్వు ఏదో ఆలోచన చేస్తున్నావు అది ఏ మానవుడు చెప్పలేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ హృదయంలో నేను చూస్తున్నాడు ఆయన. నీ హృదయంలో ఎంత బాధ ఉందో, నీ హృదయంలో ఏ విధమైన ఆలోచన ఉందో, నీ హృదయంలో ఏ విధమైనటువంటి పాపము దాగి ఉందో అది చూస్తున్నాడు ఆయన. ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆ పాపం ఆయనకి కనిపిస్తున్నప్పుడు నీతో ఎలా మాట్లాడతాడు? నీ ప్రార్థన ఎలా వింటాడు? నీ ప్రార్థన వినాలి అని అంటే నీలో ఉండేటువంటి ఆ పాపాన్ని నువ్వు తీసివేసుకోవాలి. ఎవరు తీస్తారు ఆ పాపాన్ని? ఒకవేళ నువ్వు సారపాంతానికి వెళ్తున్నావు, ఒక సిగరెట్ కాల్చడానికి వెళ్తున్నావు, అది ఎవరు తీయాలి? నీ అంతటి నీవు. ప్రభువా, నీ మాటలు విన్నాను నేను, ఇదిగో దైవ సేవకులు ఇటు రీతిగా మాట్లాడారు, ఇదిగో నేను సిగరెట్ తాగటం వలననేమో, ఈ సిగరెట్ త్రాగుతూ నేను ప్రార్థన చేస్తున్నాను, అందుకే నా ప్రార్థన నీ దగ్గర చేరడం లేదు. ఈ సార త్రాగుతూ, ఈ మత్తు పానీయాలు త్రాగుతూ ప్రార్థన చేస్తున్నానేమో, అందుచేతనే ఈ ప్రార్థన నీ దగ్గర చేరడం లేదు. దినదినము కూడా నా ఇంటి వరకు ఈ యొక్క తెగులు అనేటువంటిది వచ్చేస్తుంది. నేను ఇప్పుడే ఇది మానేస్తున్నాను ప్రభువా,
ఈ సిగరెట్ మానేస్తున్నాను, ఇదిగో ఈ యొక్క మత్తు పానీయాలు మానేస్తున్నాను అని నువ్వు దేవుడితో చెప్పి దేవుడి తీర్మానం చేసుకుని అవి విడిచిపెట్టేసి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నీలో ఉండే ప్రతి చెడుగు ఎవరికి తెలియకపోయినా, నీలో ఉండే ప్రతి పాపము ఎవరికి తెలియకపోయినా అది దేవుడికి తెలుస్తుంది. నీ హృదయం ఎలా ఉందో, ఈ రోజున నీ హృదయం ఎలా ఉందో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఎందుకు నీవు పరిశీలన చేసుకోవాలి తెలుసా? దేవుని రాకడ అతి సమీపముగా ఉంది అని నేను నీకు తెలియజేస్తున్నా. ఏమండి, ఈ మాట నా చిన్నతనం నుండి నేను వింటున్నాను అన్ని అనుకోవచ్చు, కానీ మనం ఆలోచన చేస్తే ఈ రోజున చూడండి, అనుకున్న విధంగా సడన్ గా ఈ యొక్క వైరస్ అనేటువంటిది వచ్చింది. బైబిల్ గ్రంథం చెప్తుంది, సొలొమోనుతో ప్రభు అయినటువంటి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో తెగులును నేను భూమి మీదకి పంపించినప్పుడు, చూస్తారా, వింటున్నారు కదండి, తెగులని నేను భూమి మీదకి పంపించినప్పుడు నీవు ఏమి చేయాలి? నిన్ను నీవు తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి. అంతేకాకుండా నువ్వు వెతకాలి, నీ చెడు మార్గములను నువ్వు విడిపించబడాలి. నువ్వు ఎప్పుడైతే 4 చేస్తావో నేనేం చేస్తానో తెలుసా? నీ దేశం మీదకి వచ్చినటువంటి ఆ యొక్క రోగమును దూరం చేస్తాను, ఆ తెగులను దూరపరుస్తాను, నీ దేశాన్ని స్వస్థపరుస్తాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లించుదాం ఒకసారి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడండి. ఆ తెగులను దూరపరచాలంటే నువ్వు ఈ 4 కూడా నువ్వు చేయాలి. నువ్వు ఏం చేయాలి? ఏ రోజునైనా సరే నిన్ను నువ్వు తగ్గించుకో, యేసయ్యను హెచ్చించు, ప్రార్థన చేయి, ఆయనను వెతుకు. అంతేకాకుండా నీలో ఉన్నటువంటి చెడు స్వభావం అనేటువంటిది విడిచిపెట్టే. ఎప్పుడైతే ఈ 4 నీవు చేస్తావో ప్రభు అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడంటే నీ పాపములను క్షమించి. ఆయన దానికి ముందు ఏమంటున్నాడంటే, ఆయన నీవు చేసేటువంటి ప్రార్థన అప్పుడు వింటాడంట. ముందు వినడు అని అంటే, ముందు వినడు. ఎందుకు వినడు? నిన్ను నువ్వు తగ్గించుకోవట్లేదు, నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు దేవుడిని వెదగటం లేదు, చెడు మార్గాలు విడిచిపెడటం లేదు. ప్రార్థన చేస్తున్నాను కానీ ఏంటి కార్యాలు జరగటం లేదని అంటున్నాడు. కానీ ఈ 4 నువ్వు చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆకాశం నుండి ఆయన నిన్ను చూస్తాడంట. ఆయన నిన్ను చూచి నీ ప్రార్థన విని ఏం చేస్తాడు తెలుసా? మీ యొక్క పాపములను క్షమిస్తాడు. చూస్తారా? ఫస్ట్ ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు. ఈ 3 చేసిన తర్వాత దేశం మీదకి వచ్చినటువంటి ఈ యొక్క తెగులు అనేటువంటిది దూరపరుస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ప్రభు స్వయంగా చెప్తూ ఉన్నాడంటే అది స్వస్థపరచాలనంటే నువ్వు చేయవలసినటువంటి పనులు ఉన్నాయి, అవి నువ్వు చేయాలని అంటున్నాడు. ఈ రోజున మన దేశంలో స్వస్థత లేదు. ఎందుకు స్వస్థత లేదు? కరోనా వైరస్ వచ్చింది. ఆ వైద్యులు అంటున్నారు, చేతులు ఎత్తేస్తున్నారు, అయ్యా దీనికి మందు లేదండి. ఇదిగో అనేక కోట్ల రూపాయలు ఆ యొక్క మందు కొరకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఏ మందు ఫలించడం లేదు, వైద్యులు లేదు, ఆ రోగం తగ్గటం లేదు, ఆ తెగులు పోవటం లేదు, వైద్యులు చనిపోతున్నారు. మనం నమ్ముకుంటున్నాం మన వైద్యులు దేవుడు అని అనుకున్నాం, మంచిదే. ఎందుకంటే వారు వాయిద్యం చేస్తున్నారు, వారిని దేవుడిగా నువ్వు కొలుస్తున్నావేమో, మంచిదే. కానీ వారికి వైద్యాన్ని నేర్పించినటువంటి పరమ దేవుడు ఉన్నాడు. ఆయనకు ప్రార్థన చేస్తే ఈ యొక్క వైద్యుడు బ్రతుకుతాడు, ఈ యొక్క జనాలు బ్రతుకుతారు, దేశము స్వస్థత పడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని మాటను వినట్లయితే, దేవుని యొక్క మాటను నీవు భయపడినట్లయితే, ఈ రోజున నువ్వు మోకరించి అయ్యా నీ మాట విన్నాను, నేను ఇదిగో నేను భయపడుతున్నాను, నీ మాటకు నేను లోబడుతున్నాను, ఈ తెగులు పోవాలి అని అంటే చెడు మార్గాలు విడిచిపెట్టమన్నావు, ప్రార్థన చేయమన్నావు, తగ్గించుకోమన్నావు, వెతకమన్నావు. అయ్యా ఇవి నేను చేస్తున్నాను. అయ్యా ఇప్పుడే నాలో ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి చెడు లక్షణాలు, చెడు స్వభావం అన్ని విడిచిపెట్టేస్తున్నాను. ఆయన నా కుటుంబం బ్రతకాలి, నేను బ్రతకాలి, నా సహోదరులు నా స్నేహితులు బ్రతకాలి, నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు బ్రతకాలి. నాయన వైద్యులకు అసాధ్యం అనుకున్నాను, వైద్యులకు సాధ్యం అనుకున్నాను, కానీ అసాధ్యమని తెలిసింది. వారు చనిపోతున్నారు, వారే ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు.
అయ్యా ఈ రోజున వాయిద్యులను బ్రతికించండి, దేశమును స్వస్థపరచండి, దేశంలో ఉన్నటువంటి తెగులను దూరపరచండి. నేను నీ మాట వింటానని ఈ రోజున నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆయన ఈ తెగులను దూరపరచడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాకుండా నువ్వు ఎప్పుడు ఒకవేళ ప్రశ్నించే విధంగా ఉన్నావా, జాగ్రత్త. దేవుని రాకడ అతి సమీపముగా అది ఉంది, అతి సమీపముగా ఉంది. మొదటగా మనం ఆలోచన చేసినట్లయితే ఆ వర్షాలు ఆగిపోయిన ఇంతకు ముందు ప్రార్థన చేస్తాం, మరి దేవుడు వర్షాలు ఇచ్చాడు, మిడతల దండలు వచ్చేసి మరలా బట్టలు తినేయడానికి ప్రార్థన చేస్తాం, దేవుడు ఆపు చేశాడు. ఇప్పుడు తెగులు, భయంకర తెగులు, ఎప్పుడు ఎవరిని మిరుగుతుందో తెలియదు, ఎప్పుడు నీ మీదకి వస్తుందో తెలియదు. ఇవి ఇప్పుడే, ఇదే అనుకూలమైన సమయం. నేనే రక్షణ చేయాలి, నువ్వు రక్షించబడాలి అని అంటే, నువ్వు బాగుపడాలని అంటే, ఈ తెగులు నీ కుటుంబం నుండి, నీ దేశం నుండి దూరం అవ్వాలని అంటే ఇప్పుడే నువ్వు ప్రార్థన చేస్తావు కదా. నీ మనసు మార్చుకో, మారు మనసును కలిగి నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేశాన్ని స్వస్థపరిచేదిగా ఉంది, దేశంలో వచ్చినటువంటి ఈ యొక్క తెగులును దూరం పరిచేదిగా ఉంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావా? నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన చేస్తాను. నువ్వు ఎక్కడొక సరే నువ్వు ఒకసారి తల ఉంచుకుని కళ్ళు మూసుకో. నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా చిన్న మార్గాలు విడిచిపెట్టి అని అన్నావు. నేను ఈ రోజునే నేను ఏ విధంగా పాపం చేస్తున్నాను, ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాను, ఏ విధమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాను, ఈ యొక్క చెడు అంతా నేను ఇప్పుడు విడిచిపెట్టేస్తున్నాను నాయన. మత్తు పానీయాలకు బానిస అయిపోయాను, మత్తు పానీయాలు త్రాగను నాయన. ఈ రోజు నుండి సిగరెట్ కి బానిస అయిపోయాను అయ్యా. ఈ రోజు నుంచి సిగరెట్ విడిచిపెట్టేస్తున్నాను నాయన. పాపము మార్గం నేను వెళ్ళకుండా దాన్ని విడిచిపెట్టేస్తున్నాను. నన్ను క్షమించు, నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లలను కాపాడు, నా భర్తను కాపాడు, నా భార్యను కాపాడు, నా తల్లిదండ్రులు కాపాడు, నా దేశాన్ని కాపాడని ప్రార్థన చేయండి. నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక ఉదయకాల సమయం అందు ప్రభువా నీవు నాతో మాట్లాడావు, మాతో మాట్లాడావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. దేశం మీదకి తెగులు వచ్చినప్పుడు నువ్వు ఏమి చేయాలో ఈ రోజున నువ్వు మాతో చెప్పావు నాయన. మీకు వందనాలు. అల్లాడి సొలొమోనుతో చెప్పిన గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రోజున మాతో మీరు మాట్లాడారు. అవును నాయన, ప్రజలలో తగ్గింపు అనేటువంటిది లేదు ప్రభా. మేమందరం కూడా ఒకరినొకరు తగ్గించుకుని నిన్ను హెచ్చించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. మేమందరం మనసు పూర్తిగా ప్రార్థించాలి నాయన. ప్రార్థించి మేమందరం కూడా ఆత్మీయంగా మేము వెదకాలి నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి ప్రభా. ఇంటి రీతిగా చేస్తే దేశంలో స్వస్థపరుస్తున్నాం, దేశంలో వచ్చిన తెగులను దూరపరుస్తున్నాం. ఈ రోజున ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఎంతమంది అయితే ప్రభు నన్ను క్షమించు అని అంటున్నారు, అయ్యా వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ యొక్క రక్షణ హస్తము వారి మీద ఉంచండి నాయన. వారి ప్రార్థన ఆలకించి వాడు ఉన్నావు, ప్రార్థన ఆలకించండి నాయన. మా అందరి ప్రార్థన ఆలకించండి నాయన. దేశాన్ని మీరు స్వస్థపరచండి. వాయిద్యులు చనిపోతున్నారు, వాయిద్యులను మీరు దర్శించి స్వస్థపరచండి ప్రభా. దేశంలో పోలీసులు చనిపోతున్నారు, పోలీసులను మీరు స్వస్థపరచండి. దేశంలో నాయకులు అనేక మంది ప్రభు తెగులు చనిపోతున్నారు, వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ తెగులుని మీరే దూరపరిచి మీ నామాన్ని హెచ్చించుకుని ఘనత మహిమ ప్రభువులు మీరు పొందుమని యేసుక్రీస్తు వారి పేరుతో ప్రార్థించి బ్రతుకులాడి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.